विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:49. తిథి చవితి మధ్యాహ్నం 1:20 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 11:35 వరకు. వర్జం సాయంకాలం 5:35 నుంచి 7:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:13 నుంచి 7:46 వరకు. అమృతకాలం రాత్రి 3:47 నుంచి 5:29 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30కి. నేటి విశేషం శరన్నవరాత్రులలో 5వ దివసం. ఈరోజు మనం లలితా త్రిపుర సుందరీదేవి యొక్క అవతారంగా ఆమెను ఆరాధించుకుంటూ ఉంటాం. లాలిత్యం, త్రిపుర సుందరి. మనస్సుకి సున్నితత్వం ఉన్న కొద్దీ అనుభవాత్మకమైన ఆనందం పెరుగుతుంటుంది. అది మోక్షానికి దారితీస్తుంది. త్రిపుర సుందరి అనడంలో స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనే 3 శరీరాలకు కూడా ఆ చైతన్య స్వరూపాన్ని ఆమెగా మనం భావన చేస్తుంటాం అన్నమాట. ఆమెను అరుణాం కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ అనే మంత్రం ద్వారా ఏకాత్మ భావన చేసినట్లయితే ఆ వ్యక్తికి సమగ్రత సిద్ధిస్తుంది. అది మోక్ష ప్రాప్తికి మార్గమవుతుంది. మరికొన్ని విశేషాలలో ఈరోజు ఉపాంగ లలితా వ్రతం అనే పేరుతో లలితాదేవిని ఆరాధించుకోవడం అనేది ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. అలాగే ఈరోజు రాత్రి 12:10 తులా సంక్రమణం జరుగుతోంది. ఆ కారణంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు ఆ తులా సంక్రమణ పుణ్యకాలం ఉంటుంది. ఆ సమయంలో మనం పితృదేవతారాధన, దానాధికం, పెరుగు దానం చేయటం మొదలైన చర్యల ద్వారా సంతానం మనకు అనుకూలంగా ఉంటుంది. వారు సమాజానికి ఉపకరించేవారుగా ఉంటారు. పిల్లలకి ఉద్యోగం రాకపోవడం, లేదా అభివృద్ధిలోకి రాకపోవడం, చదువు సరిగా రాకపోవడం అలాంటివి ఉన్నప్పుడు కూడా వాటి నుంచి ఆ పిల్లవాడు ఉన్నతుడయ్యేలాగా ఈ పితృదేవతారాధన, పెరుగుదానం ఇవన్నీ కూడా బాగా ఉపకరిస్తాయి. ఈరోజు లలితాదేవికి ప్రీతికరంగా దధ్యన్నాసక్త హృదయ కాబట్టి దధ్యోదనం నివేదన చేయటం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. నీకై కాక నలుగురు గురించి ఆలోచించడం అంటే అజ్ఞాన తిమిరంలో నుంచి జ్ఞాన తిమిరంలో ప్రవేశించడమే. నిన్ను నీ ఆలోచన విధానం నుంచి కొద్దిగా వేరు చేసుకోగలిగితే జీవితపు కొత్త కోణాలని చూడగలవు.
శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు అవతార స్వరూపం లలితా త్రిపుర సుందరి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి ఆ జగన్మాత. ఈ ప్రపంచాన్నంతా కూడాను శాసించేటువంటి అమృత స్వరూపిణి. త్రిమూర్తులు అనేటువంటి తత్వచింతన కూడా ఇక్కడ కనిపిస్తుంది. సృష్టి, స్థితి, లయలు, సత్వ, రజో, తమో గుణాలు ఇవన్నీ కూడాను ఆ శక్తి స్వరూపంలో దాగిన అద్భుత లక్షణాలు. అందుకే ఆ తల్లిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ మూడు యొక్క అధిపతి తత్వంలో విరాజిల్లే చక్కని దేవతగా మనం ఆరాధన చేస్తున్నాం. ఈమె శ్రీచక్రానికి అధిదేవత. శ్రీచక్రానికి పూజ చేస్తే ఆ చక్కని తల్లిని పూజించినట్టే లెక్క అని చెప్పేసి శాస్త్రం. తరువాత చక్కగా ఆ తల్లిని ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాశం ఆకన్న దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం అని చెప్పేసి ధ్యానించాలి. తరువాత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవతాయి నమః అని చెప్పేసి ధ్యానం చేయాలి. ఈరోజు ఆ చక్కని తల్లికి వివిధ రకాలైనటువంటి పదార్థములతో పులిహోర, గారెలు, పరమాన్నం ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాలి ఆ చక్కని తల్లికి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఏకాంతంబుగ నుండి నా వెయిట యోగీసుండవై శంకరా, నీ కాంతన్ విడి ఈ విధంబుగా జనానీకంబు రాకుండగల్, నీ కార్పణ్యమిరింగి హైమవతి ఈ అర్ధదేహంబునే ఆకాంక్షించే మహామునింద్ర వినుత ఆలింపు సిద్ధేశ్వరా. ఓ సిద్ధేశ్వర స్వామి, నువ్వు ఒక్కడివే వచ్చి ఈ ఆర్మూరులో ఇలా సిద్ధేశ్వరునిగా వెలసావు. ఆ జగన్మాతను పార్వతీదేవిని కూడా తీసుకుని వస్తే ఇంకా బాగుండేది కదా స్వామి. భక్త బృందం ప్రతిరోజు వచ్చి మీ ఇద్దరి దర్శనం చేసుకుని ఆనందించేవారు. అలా కాకుండా ఆవిడ్ని దూరంగా ఉంచి జనానీకంబు రాకుండగన్, జనులెవ్వరూ కూడా రాలేనటువంటి పరిస్థితిలో ఈ పాతాళ గుహలో ఇక్కడ వెలసావు. నీ కార్పణ్యమిరింగి హైమవతి నీ అర్ధదేహంబునే ఆకాంక్షించే. అందుకనే హిమవత్ పర్వత రాజపుత్రి అయిన ఆ పార్వతీదేవి నీకున్న జ్ఞాన వైరాగ్యముల గురించి బాగా తెలుసు ఆవిడికి. నువ్వు జ్ఞానస్వరూపుడవు, వైరాగ్యమూర్తివి. నువ్వు వివాహం చేసుకుంటున్నావన్నప్పుడే ఆవిడ అందుకనే నీలో అర్ధభాగాన్ని ఆవిడ కోరుకున్నది. అర్ధభాగాన్ని నీలో కోరుకోవటం చేత ఆవిడ నిరంతరం నీతోనే ఉండవచ్చు. నువ్వు జ్ఞానమూర్తివి, వైరాగ్యమూర్తివి అయి ఎప్పుడు ఏ క్షణాన తపస్సు చేసుకోవాలని ఎక్కడికి వెళ్ళిపోతావో, కనుక నీలోనే సగభాగంగా ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆవిడ కూడా నీతో పాటుగా వస్తుంది. ఆవిడ కూడా తపస్సుని ఆచరిస్తుంది నీలోనే ఉంటూ అంటూ ఆ సిద్ధేశ్వరుని చమత్కారంగా స్తుతిస్తూ, నువ్వు ఒక్కడివే వచ్చి ఇక్కడ వెలయటం ఏమీ బాగోలేదయ్యా స్వామి, ఆ జగన్మాతను కూడా తీసుకుని వస్తే ఇంకా బాగుండేది కదా అంటూ చమత్కారంగా భక్తి విశ్వాసములతో ఆ సిద్ధేశ్వరుణ్ణి అర్చిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన
సోమశేషు గారి సిద్ధేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या अखिल जगन्मातो मा तमसा तापेन चाकुलानस्मान् अनुगृह्णात्वनुकम्पा सुधार्द्रया हसितचन्द्रिकया. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. శ్రీ ఉమాయై నమః. అమ్మవారు ఇంద్రునికి బోధించిన తత్వాన్ని చెప్పుకున్నాం. 2 శ్లోకముల ద్వారా ఉపనిషద్ వృత్తాంతాన్ని కావ్యకంఠ గణపతిముని ఉమాశాస్త్రంలో అందించారు. తర్వాతి శ్లోకంలో అమ్మవారి దివ్య స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. ఇది వర్ణన అనే కంటే ధ్యానిస్తున్నారు అని చెప్పుకోవాలి. వర్ణన ఎప్పుడు విన్నా మూర్తి స్ఫురణ కలగాలి. మూర్తి స్ఫురణ హృదయంలో కలిగితే అదే ధ్యానం. ఆ ధ్యానం మన యొక్క వ్యక్తిత్వంపై, మన అంతఃకరణ ప్రవృత్తులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాంటి దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. పల్లవ మృదు వేదికత జ్వలన పవిత్రం మహార్ఘమణికాంతం నవచంద్రఖండ సౌమ్యం శివ సుదృశః తత్స్మరామి వపుః. పల్లవ మృదు, అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉన్నదంటే చుగురాకు వలె కోమలంగా అత్యంత మెత్తనిది అని చెప్పడం. మృదువైనటువంటి స్వరూపా తల్లిది. ఈ మృదుత్వము సౌందర్య విశేషము 1. 2 అమ్మ యొక్క కోమలమైనటువంటి కరుణామయమైన తత్వాన్ని చెప్తున్నది ఆ మృదువైనటువంటి శరీరం అని చెప్పడం. వేదిగత జ్వలన పవిత్రం, చక్కని మాట అన్నారు ఇక్కడ. పవిత్రమైనటువంటి దేహం. ఎటువంటి పవిత్రం అంటే వేదిగత జ్వలన, ఒక యజ్ఞవేదికలో జ్వలిస్తున్నటువంటి హోమాగ్ని వలె పవిత్రమైనది అన్నారు ఇక్కడ. యజ్ఞాగ్ని అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే సర్వదేవతాత్మకమైనటువంటి పరమేశ్వరుని యొక్క తేజస్సే యజ్ఞాగ్ని. అందుకు ఆ దివ్యమైనటువంటి అగ్ని వలె ఉన్నది. అంటే యజ్ఞములు చెయ్యగా లభించేటువంటి పవిత్రత ఉన్నదో అదే అమ్మవారి యొక్క స్వరూపము అనొకటి. అమ్మవారి యజ్ఞస్వరూపిణి అనే మాట కూడా ఇందులో కనబడుతున్నది. కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపజ్జే అని వేదమంత్రం చెప్తున్నది. కర్మఫలేషు జుష్టాం, యజ్ఞాది కర్మలకు ఫలములు ఇస్తూ ఆ కర్మలు ఆచరించే వారి చేత పూజింపబడుతున్న తల్లి గనక యజ్ఞాగ్ని స్వరూపిణి అని చెప్పడంలోనే పవిత్రతను వర్ణించడానికి ఇంతకంటే గొప్ప ఉపమానం ఇంకెక్కడున్నది. ఇక మహార్ఘమణికాంతం, మహార్ఘమణికాంతం అనేటువంటి మాటకి గొప్ప ప్రకాశమానమైన స్వరూపం కలది. ఒక మణి ఎలా మెరిసిపోతూ ఉంటుందో అలా మనోహరమైనటువంటి కాంతి కలది అన్నారు ఇక్కడ. ఇక్కడ మణితో పోల్చడంలో 2 విశేషములు ఉన్నాయి. మణి అంటే స్వయం ప్రకాశక లక్షణం కలది అని అర్థం. మణిని ఎవరో ప్రకాశింపజేయవలసిన అవసరం లేదు, అది తనంత తాను ప్రకాశిస్తున్నది. అలాగే మణులు శక్తివంతమై ప్రేరేపిస్తాయి కూడా. అందుకే ప్రకాశక ప్రచోదన లక్షణము కలిగిన దాన్ని మణి అంటారు ఇక్కడ. అలాగే స్వయం ప్రకాశకమై సర్వజగత్తుని కూడా ప్రేరకమైనటువంటి శక్తి ఏదో ఆ తల్లి గనక ఇక్కడ మహార్ఘమణికాంతం అన్నారు. మహార్ఘ అంటే గొప్ప విలువ కలిగినటువంటి మణి వంటి కాంతి కలిగినటువంటి తల్లి. నవచంద్రఖండ సౌమ్యం, నవచంద్రఖండ అంటే బాలచంద్రుని వంటి చల్లదనము కలది అన్నారు. ఇక్కడ నూతన చంద్రుడు అంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి చంద్రుడు అని అర్థం. ఆ చంద్రుడికి ఎటువంటి చల్లదనం ఉన్నదో, ఆహ్లాదకరమైన ప్రసన్నతా లక్షణం ఉన్నదో అలాంటి లక్షణం అమ్మవారి యొక్క స్వరూపంలో ఉన్నది. ఇక్కడ మొత్తంగా అమ్మవారి రూపంలో ఉన్న తత్వాన్ని 4 విధాలుగా వర్ణించారు. ఈ 4ంటిని మనం భావనాత్మకంగా గ్రహించి అమ్మవారి తత్వాన్ని ధ్యాన రూపంగా హృదయగతం చేసుకోవాలి. పల్లవ మృదు, ముందు మెత్తదనాన్ని వర్ణించారు. ఇది కరుణ యొక్క లక్షణాన్ని చెప్తున్నది. ఇక 2వది వేదిగత జ్వలన పవిత్రం, యజ్ఞాగ్నితో పోల్చడంలో పవిత్రత 1, దివ్యమైనటువంటి వేడిమి వెలుగు వర్ణించడం జరిగినది. అదేవిధంగా మహార్ఘమణికాంతం అని చెప్పడంలో స్వయం ప్రకాశక లక్షణాన్ని చెప్పారు. తర్వాత సౌమ్యతా లక్షణాన్ని చెప్పారు. ఇక్కడ అమ్మవారిలో ఎంత వెలుగున్నదో అంత సౌమ్యత ఉన్నది. మన పాపాల్ని దహింపగలిగే వేడిమి ఉన్నప్పటికీ మనల్ని కరుణించగలిగే చల్లదనం కూడా అమ్మవారి యొక్క స్వరూపంలో ఉన్నది. ఇలాగా 4 పదముల ద్వారా అమ్మవారి యొక్క సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ శివ సుదృశః అన్న మాట అన్నారు ఇక్కడ. సుదృశ శబ్దానికి స్త్రీ అనే అర్థాన్ని చెప్పుకున్నాం. శివ సుదృశః అంటే శివుని యొక్క స్త్రీ అని అర్థం. ఇలాంటి మాటలు ఉమాశాస్త్రంలో పలు తావుల్లో కనబడుతుంటాయి. భక్తుడైన వాడిని పులకింపజేసే శబ్దములు ఇలాంటివి.
శివసుదృశ, శివుని స్త్రీ అనగానే అమ్మవారిని తలంచుకోవడంతో పాటు అయ్యవారిని తలంచుకుంటున్నాం మనం. దీనినే సమయాచారం అంటారు శ్రీ విద్యలో. అలాగా తల్లిని తలంచుకున్న ప్రతిసారి పరమేశ్వరుని కూడా స్మరించడం అనేది ఒక అద్భుతమైన సంప్రదాయం. ఎందుకంటే అమ్మవారు సదాశివ పతివ్రత, అందుకు శివశక్తుల్ని కలిపి స్మరించడం ఇంచుమించు ప్రతి శ్లోకంలోనూ చేశారు ఈ మహానుభావులు. తత్స్మరామి వపుహు, అలాంటి శరీరాన్ని నేను స్మరిస్తున్నాను అన్నారు. ఇక్కడ స్మరణ ధ్యానము అని 2 పదాలు ఉన్నాయి. ఈ 2 మనస్సు చేసే పనులే. ధ్యానం చేద్దామని ప్రయత్నిస్తుంటాం కానీ మన వల్ల కాదు. దానికంటే కొంత తేలిక స్మరణ. అమ్మవారి స్వరూపాన్ని ధ్యానం చేయలేకపోయినా స్మరించగలిగితే చాలు. ఏకాగ్రతగా నిలుపుకోగలిగితే ధ్యానం, కాసేపైనా తలంచుకోగలిగితే స్మరణ. ఈ స్మరణ చాలు మన బ్రతుకుల్ని ధన్యం చేయడానికి. అమ్మవారి యొక్క స్వరూపాన్ని శాస్త్ర ఆధారముగా కాసింత స్మరించినా ధన్యులమవుతాం. అందుకే ఉమా సహస్రం అనే మిషతో ప్రతిరోజు ప్రాతకాలంలో అమ్మవారి స్మరణ చేసుకుంటూ మనం పవిత్రులమవుతూ ఉన్నాం. స్మరణకు అంత శక్తి ఉన్నది. అటు తర్వాత అమ్మవారి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఇంతవరకు స్వరూప ఉపనిషత్ కథ చెప్తూ పురాణాదుల్లో చెప్పబడ్డ అమ్మవారి యొక్క లీలావతారముల్లో ఉన్న మర్మాలని వ్యాఖ్యానిస్తున్నారు తర్వాత శ్లోకాల్లో. కేచన గౌరీం దేవీం సీతాద్రేర్ దేవతాత్మనో జాతాం కథయంతి స్త్రియముత్తమ లావణ్యా స్వాదితో గణ్యాం. ఈ తల్లిని కొంతమంది గౌరీదేవి అని అంటున్నారు. అంటే ఏ తల్లి అయితే ఉపనిషత్ కథలయందు పరమేశ్వరుని శక్తిగా వ్యక్తమై ఇంద్రునికి బ్రహ్మ విద్య నేర్పిందో ఆ తల్లిని హిమవత్పర్వత రాజపుత్రి అయిన గౌరీదేవి అంటున్నారు. సీతాద్రేహే జాతాం అన్నారు ఇక్కడ. అంటే సీతాద్రి అంటే చలికొండ, హిమవత్పర్వతం, హిమవంతుని యొక్క కూతురు అన్నారు. హిమవంతుడు ఎటువంటి వాడు? దేవతాత్మన అన్నారు ఇక్కడ. దేవతాత్ముడు అంటే సర్వదేవతా స్వరూపుడైనటువంటి హిమవంతుడు అన్నారు ఇక్కడ. ఈ మాట, ఈ దేవతాత్మ శబ్దము కాళిదాస మహాకవి ప్రయోగించినది. అస్థ్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అంటూ కుమార సంభవంలో కాళిదాస మహాకవి అన్నారు. హిమవత్పర్వతం యొక్క వ్యక్తిత్వాన్ని, దాని యొక్క ప్రత్యేకతని, విశిష్టతని ఒక్క మాటలో చెప్పాడు కాళిదాస మహాకవి. దేవతాత్మ అని. ఇప్పటికీ హిమవత్పర్వతం దేవతాత్మ. ప్రపంచంలో అనేక దేశాల్లో గొప్ప గొప్ప కొండలు, గొప్ప గొప్ప ప్రకృతి సౌందర్యాలు ఉండవచ్చు. కానీ దివ్యమైన పర్వతం అంటే హిమవత్పర్వతాన్ని చెప్పుకోవాలి. అదృష్టవశాత్తు దివ్యత్వం కలిగిన ప్రకృతి భారతీయులకు మాత్రమే లభించిందని సగర్వంగా, సానందంగా మనం చెప్పుకోవచ్చు. ఒక హిమవత్పర్వతం, ఒక అరుణాచలం, ఒక శేషాచలం, ఒక శ్రీశైలం, ఒక గోవర్ధనం, ఇలాంటి ఎన్ని దివ్య పర్వతములు ఉన్నాయో. అందున హిమవత్పర్వతం దేవతాత్మ. నేటికి దేవతలు, ఋషులు, తపస్సులు, సిద్ధులు ప్రత్యక్ష రూపాలతో, ప్రచ్ఛన్న రూపాలతో గోచర అగోచరంగా సంచరిస్తున్న దివ్యభూమి హిమవత్పర్వతం. అలాంటి హిమవత్పర్వతరాజ పుత్రికగా ఈ తల్లి ఉన్నదని కేచన కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది అంటే కొంతమంది ఋషులు, మహాత్ములు, సత్యద్రష్టలు అర్థం, అంతేగాని లౌకికులు కారు. వాళ్ళు ఈ తల్లిని హిమవత్పర్వతరాజపుత్రి అని అంటున్నారు. పైగా ఉత్తమమైన లావణ్యము కలవారిలో గొప్ప తల్లిగా ఈ తల్లిని కీర్తిస్తున్నారు. ఉత్తమ లావణ్యాసు ఆదితః గణ్యాం. గొప్ప లావణ్యం కలిగిన స్త్రీల్లో మొదట ఆవిడ ఈవిడే అంటున్నారు ఇక్కడ. అంటే అమ్మవారి త్రిపుర సుందరి. సౌందర్యం అనేది అమ్మతోనే ప్రారంభం. అమ్మే సౌందర్యాలన్నిటికీ కూడా అమ్మ. అమ్మ నుంచి వచ్చిన సౌందర్య లవలేశములే మిగిలిన దేవతలు కానీ, ప్రకృతి సౌందర్యములు కానీ. వీటన్నిటికంటే అధికమై, సమగ్రమై, సంపూర్ణమైనటువంటి తేజస్సు, సౌందర్యాత్మకమైన ప్రకాశం అమ్మవారు. అందుకే కథయంతి స్త్రియం ఉత్తమలావణ్యాస్వాదితో గణ్యాం. ఇక్కడ సారాంశంగా ఆ ఉమాదేవిని పర్వతరాజపుత్రిగా అంటూ ఉన్నారు అనే మాట చెప్తున్నారు. అయితే పర్వతరాజపుత్రిగా వచ్చిన తర్వాత మాత్రమే అమ్మవారు ఉన్నారా? అంతకు మునుపు లేరా అంటే అది పొరపాటు. మునుపు ఉన్నటువంటి శక్తియే పర్వతరాజపుత్రిగా వచ్చింది. అంతేగాని పర్వతరాజపుత్రిగా కలిగిన దగ్గర నుండి అమ్మవారు ఉన్నారని చెప్పడానికి లేదు. ఆవిడ శాశ్వతురాలు అనే మాటని చక్కగా ఆవిష్కరిస్తున్నారు తర్వాతి శ్లోకంలో. దాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. దేవీ శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు నైమిసారణ్యం శ్రీ లలితామాత ఆలయ విశేషాలను మీ ముందుకు తెస్తున్నాం. ప్రాచీన కాలంలో భారతావనిలో సప్తారణ్యాలు ప్రసిద్ధికెక్కాయి. ఉత్తర భారతంలో ఉన్న నైమిసారణ్యం భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి ఒక చక్కని తార్కాణం.
తరతరాల ఆచార వ్యవహారాలను ఆవిష్కరించే మానవేతిహాస వేదిక నైమిశారణ్యం. ప్రసిద్ధి పొందిన ఇక్కడి పుణ్యమందిరాలలో లలితాదేవి మందిరం ప్రథమ గణ్యమై విరాజిల్లుతోంది. పరాశక్తిగా, రాజరాజేశ్వరిగా సహస్రాధిక నామాలతో శోభిల్లే లలితాదేవి కథలు భక్తులు తరించడానికి ఉపకరిస్తాయి. భారతదేశంలో గల లలితమ్మ వారి ఆలయాలలో నైమిశారణ్య ఆలయం విశిష్టమైనది. కలియుగంలో కలి ప్రభావం లేని ప్రదేశంలో తపస్సు, యజ్ఞయాగాదులు చేయాలని మహర్షులు భావించి ఒక అపూర్వమైన ప్రదేశం చూపించమని బ్రహ్మదేవుని ప్రార్థించారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఒక చక్రాన్ని సృష్టించి ఇది ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మహర్షులను నివాసం చేయమని చెప్పాడు. బ్రహ్మ మనోకృతమైన చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు గోమతీ నదీ తీరంలో ఉన్న అరణ్యం దగ్గరకు వచ్చి భూమిని తాకింది. చక్రం యొక్క నేమి అంచు తాకిన ప్రదేశం కనుక నైమిశారణ్యం అనే పేరు వచ్చింది. బ్రహ్మచక్రం నేలను స్పృశించి వేగంతో భూమిని చీల్చుకుంటూ క్రిందకు వెళ్లసాగింది. దీనివలన పాతాళ జలమంతా పెల్లుబికి అంతా జలార్ణవమవుతుందని భావించి మునులు మరల బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మునీశ్వరులకు అభయమిచ్చి సమీపంలో లలితాదేవి తపస్సు గావిస్తున్నది, ఆమెను ప్రార్థించి కృత మనోరథులై సుఖంగా జీవించమని అదృశ్యమయ్యాడు. మహర్షులంతా లలితాదేవిని స్తుతించి సంరక్షించమని వేడుకున్నారు. లలితాదేవి ప్రత్యక్షమై చక్రాన్ని తన శక్తితో నిలిపింది. చక్రవేగానికి ఉప్పొంగిన జలధారలతో చక్రతీర్థం ఏర్పడింది. నైమిశారణ్యానికి ఆ పేరు రాకముందు లలితారణ్యమనే పేరు ఉన్నట్లుగా తెలుస్తోన్నది. నీవు తల్లి పరాశక్తి, అన్ని చేసే ఆదిశక్తి. నీవు తల్లి పరాశక్తి, సర్వసృష్టి మూలశక్తి. నీవు అమ్మా పరాశక్తి, అన్ని చేసే ఆదిశక్తి. నీవు అమ్మా పరాశక్తి, సర్వసృష్టి మూలశక్తి. ఆకాశంలో బంతుల్లాగా గోళాలన్నీ కదిలేను, పుట్టల్లోన పాముల్లాగా అణువుల నలకలు తిరిగేను.
కంటికి కానని నలుసులా జీవులు గాలి తరగల నిండేను. వెలిగే వెల్గులు మలగే ఉల్కలు తొలగని చురకలు వేసేను. నీవు తల్లి పరాశక్తి, అన్ని చేసే ఆదిశక్తి. నీవు తల్లి పరాశక్తి, సర్వసృష్టి మూలశక్తి. కొండల్లోని బుగ్గల్లాగా గుండెలా నెత్తురు పొంగేను. తొడిమలు వాడిన పువ్వుల్లాగా తారకలేవో రాలేను. బుస్సని లేచిన త్రాచుల్లాగా కోరికరేగే, రెక్కలు వచ్చిన హంసల్లాగా ప్రాణాలెగిరే. నీవు తల్లి పరాశక్తి, అన్ని చేసే ఆదిశక్తి. నీవు తల్లి పరాశక్తి, సర్వశ్రేష్ఠి మూలశక్తి. ఈ సందేశం శృతిరమ్యంగా ధ్యానాలందున రోగేను. సత్యం జ్ఞానం నిత్యమనంతం, కన్నులు మూసిన మెరసేను. సద్గురు బోధ్యం సన్మతి సాధ్యం, సచ్చిదానందం వెలిగేను. నీవు తల్లి పరాశక్తి, అన్ని చేసే ఆదిశక్తి. నీవు తల్లి పరాశక్తి, సర్వశ్రేష్ఠి మూలశక్తి. నీవు అమ్మా పరాశక్తి, అన్ని చేసే ఆదిశక్తి. నీవు అమ్మా పరాశక్తి, సర్వశ్రేష్ఠి మూలశక్తి. నీవు తల్లి పరాశక్తి, అన్ని చేసే ఆదిశక్తి. శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయణ. దత్తస్వరూపం అయినటువంటి దత్తపీఠంలో 5వ రోజు పరాశక్తి అవతారం. పరాశక్తిలోని అంశమే శక్తి. ఆ శక్తి సర్వభూతాల్లోనూ ఉంది. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారి శక్తి నీటిలో, నిప్పులో, నింగులో, నేలలో, గాలిలో కూడా ఉంది. ఆ శక్తి ఎప్పుడూ నశించదు. మన శరీరంలో కూడా శక్తి నవధాతువుల రూపంలో ఉంటుంది. 10వ ధాతు రూపంగా అమ్మవారు ఉంది. శరీరం అచేతనమైనప్పుడు నవధాతువులు నశిస్తాయి. కానీ 10వ ధాతు రూపమైనటువంటి అమ్మవారు మాత్రం చేతనారూపంగా ఉండిపోతూ ఉంటుంది. అదే పరమాత్మ శక్తి. త్రికోణ రూపిణి శక్తి అని యోగశాస్త్రం చెప్పిన యోగశక్తి ఈ పరాశక్తి అని గ్రహించాలి. శక్తి వ్యష్టిగా ఉంటే అది శరీర శక్తి, సమష్టిగా ఉంటే అది పరాశక్తి. త్రికోణంలోని 5 కోణాలు శక్తికి సంబంధించినవై ఉన్నాయి. 4 కోణాలు శివుడికి సంబంధించినవై ఉన్నాయి. మొత్తం కలిపి 9. అవి మన యొక్క శరీరంలో నవచక్రాలుగా ఉన్నాయి. శరీరం శ్రీచక్ర రూపంగా ఉంది. వీటికి మూలంగా దశమ ధాతువు ఉంది. ఆ దశమ ధాతువే విచ్ఛక్తి, చైతన్య శక్తి, పరాశక్తి. ఆ తల్లి నుంచే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు ఉద్భవించాయి. అమ్మవారి శక్తి లోకాల వరకే పరిమితం కాదు,
లోకాల అవతల కూడా శక్తి ఉంది. అందువల్ల పరాశక్తి మాతకు లోకాతీత అని పేరు. ఆ మాత మరో రూపాలే నవదుర్గలు. నవదుర్గంలోని ఆ నవదుర్గాలున్నాయే, ఆ దుర్గాల్లోని 5వ అవతారమైనటువంటి స్కందమాతను ఈ రోజున పూజించాలి. కుమారస్వామిని స్కందుడని అంటారు. ఆ స్వామి దేవతా సైన్యాలకు అధిపతి. అందువల్ల ఆయనను దేవసేనాధిపతి అని కూడా అంటుంటారు. లోకకంటకుడైన తారకాసురుణ్ణి సంహరించి జగాలకు పట్టినటువంటి పీడను వదిలించాడు. అటువంటి మహావీరుడికి మాత గనుక ఆమె స్కందమాత అయింది. సాధకుడు నవరాత్రుల్లోని ఈ 5వ రోజున విశుద్ధ చక్రం మీద మనస్సును నిలపాలి. అలా చేసినప్పుడు అమ్మవారి అనుగ్రహం వల్ల లౌకిక వ్యవహారాలపై గల దృష్టి నశిస్తుంది. చిత్త చాంచల్యం మటుమాయమైపోతుంది. పరాశక్తి స్వరూపమైనటువంటి స్కందమాతను ఆరాధించడం వల్ల కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. భక్తులు ఇహలోకంలోనే సుఖం అనుభవిస్తారు. జై గురుదత్త.